రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్‌ని సరఫరా చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసం ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్స్ ప్రతి స్కూల్‌కి సంబంధించి వాళ్ళ స్పోర్ట్స్ కిట్‌కి సంబంధించి ఇండెంట్ పెట్టవలసి ఉంటుంది. దానికి ఏ లింక్ అనేది యూజ్ చేయాలి, ఆ లింక్ అనేది కూడా స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. ఇదే లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కిట్ అనేది మనం సంబంధించి ఇండెంట్ అనేది పెట్టవలసి ఉంటుంది. అది ఎలా మనం ఇండెంట్ పెట్టాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ లింక్‌ను మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు దీనికి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏంటి అనేది కూడా గతంలో స్టూడెంట్ కిట్‌కి ఏ యూజర్ ఐడి అయితే యూజ్ చేశామో అదే యూజర్ ఐడి ఇక్కడ యూజ్ చేయాలి. పాస్వర్డ్ మాత్రం అందరికి కామన్గా SKT@2024 అనేది యూజ్ చేయాల్సి ఉంది. మెయిన్ పేజీ మీ మొబైల్లో ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఇట్లా మెంబర్ లాగిన్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక మెంబర్ లాగిన్ దగ్గర యూజర్ నేము, పాస్వర్డ్ అలా క్యాప్స్గా కొట్టి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అనేది SKT, S అనేది క్యాపిటల్ @2024 అనేది పాస్వర్డ్ దగ్గర ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్న క్యాప్స్గా కొట్టి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని రావడం జరుగుతుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర మినిమం 8 లెటర్స్ దాకా పెట్టుకోవచ్చు. క్యాపిటల్ అలాగే నెంబర్స్, లెటర్స్ అనేది కంబైన్డ్గా పాస్వర్డ్ మీకు నచ్చిన విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా రీసెట్ అయిందని కూడా మనకు డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు స్కూల్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డిజిగ్నేషన్ ఏంటి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఒక సీక్రెట్ క్వశ్చన్ పెట్టుకొని దానికి ఆన్సర్ పెట్టుకొని మనం ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత అది లాగౌట్ అవుతుంది. తిరిగి మళ్ళీ మనం రెండోసారి లాగిన్ కావాలి. పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మనం యూజ్ చేసినటువంటి పాస్వర్డ్తో సెకండ్ టైం ఇప్పుడు మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక లాగిన్ అయిన తర్వాత మనకు మెయిన్ పేజ్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనకు స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అని మీకు ఒక స్క్రీన్ పైన ఒక ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది. దాని ఒకసారి క్లిక్ చేసిన వెంటనే ఇంకొక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది, స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అని. సో ఈ స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మన స్కూల్ యొక్క నేము, డైస్ కోడ్, మన యొక్క ఎన్రోల్మెంట్, స్కూల్ కేటగిరీ, అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్, మన ప్లే గ్రౌండ్ ఉందా లేదా, సీలింగ్ అమౌంట్ ఎంత, ఎస్టిమేషన్ ఎంత అమౌంట్కి మీరు ఎస్టిమేషన్ వేసావు, అలాగే ఏ స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నామని ఏ కిట్స్ని సెలెక్ట్ చేసుకుని 4 ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. సో దీంట్లో మొదటిగా మనం ఫస్ట్ మనకు ప్లే గ్రౌండ్ ఉందా లేదా అనే దానికి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ప్లే గ్రౌండ్స్ మన స్కూల్లో లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అని వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదు మనకు ఉందని అనుకున్నప్పుడు ప్లే గ్రౌండ్ ఉందని ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత, ఆ ఏరియా ఎంత ఉందని కూడా మనకు అడగడం జరుగుతుంది. మనకు సంబంధించి మనకి ఎంత ప్లేస్ అయితే ఉందో దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్స్ అని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సెలెక్ట్ స్పోర్ట్స్ కింద మన పిల్లవాళ్ళకి ఏ ఆట వస్తువులు కావాలనుకుంటున్నాం వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని గో క్లిక్ చేసిన వెంటనే దాని కాస్ట్ ఎంత, ఎన్ని కావాలి అనేది కూడా మనకు అడగడం జరుగుతుంది. సో క్యాజువల్గా మనకు లేకపోతే అన్ని గేమ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని అయినా గో అనే ఆప్షన్ చూసుకోవచ్చు. సో మీకు ఏ గేమ్కి ఎంత కాస్ట్ ఉండేది కూడా మనకు పీడిఎఫ్ అనేది ఉంది, చూపించడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీకు ఏ గేమ్కి ఒక ఐటెం కాస్ట్ ఎంత అనేది కూడా ఇక్కడ ఇండివిజువల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ప్రకారం మీరు ఇన్ని మనకు ఉన్న అమౌంట్ లోపు, అంటే మనకి ఎస్టిమేషన్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్కు ఎన్ని అయితే మనకు వస్తువులు వస్తాయో వాటికి సంబంధించి ఐటమ్స్ సరిపోయమైన మనం ఇండెంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ బ్యాడ్మింటన్, బేస్బాల్కి
అలాగే బాక్సింగ్కి క్యారమ్, చెస్, క్రికెట్ ఇలా అన్నిటికి సంబంధించి మనకు ఇక్కడ ఇన్ని రేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా మనము ఈ రేట్ల ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్లో మనం ఈ అమౌంట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి గేమ్స్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సైట్ ఇంకా పూర్తిగా వర్క్ కావడం లేదు కాబట్టి గో అనే ఆప్షన్ పనిచేయడం లేదు. క్యాజువల్గా మనకు గో ఆప్షన్ పనిచేస్తే ఒక గేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఐటమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. దాని కాస్ట్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కావాలనేది ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ కొడితే మనకు టోటల్ అమౌంట్ అనేది సెట్ కావడం జరుగుతుంది. అంటే మన అమౌంట్కి సరిపోయమని ఇక్కడ వస్తువులు పెట్టుకుంటా పోవచ్చు. అట్లా ఎన్ని గేమ్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ మన ఎస్టిమేషన్ అమౌంట్కి ఈక్వల్గా అమౌంట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది మనకు హైలైట్ కావడం జరుగుతుంది. అంతవరకు సబ్మిట్ బటన్ అనేది హైలైట్ అనేది కాదనమాట. సో మనకు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ అమౌంట్కి సరిపోయమైన ఇండెంట్ అన్నీ మనం కరెక్ట్గా ఆప్షన్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ మనకు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది, బ్లూ కలర్లోకి. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా స్కూల్ ఇన్ఫ్రా అనే వెబ్సైట్లో ప్రతి స్కూల్కి సంబంధించి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్ అనేది ఇలా ఈజీగా మనం సబ్మిట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.